అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి, దేవుని దయను బట్టి మన కుటుంబంలో ప్రతి ఒక్కరము క్షేమంగా ఉన్నామండి. అందును బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమయు కలుగును గాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నా తండ్రి వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మా అందరి జీవితాలలో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు జరిగించినందుకు నా తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆరోగ్యమును, క్షేమమును, ఆయుష్ను దయచేసిన తండ్రి, సజీవ లెక్కలో ఈ భూమి మీద ఉంచిన తండ్రి, మీ మాటలతో మమ్మల్ని నా తండ్రి ముందుకు నడిపిస్తున్నందుకు నా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలందరి జీవితాల్లో నా తండ్రి పర సంబంధమైన ప్రతి దీవెన నా తండ్రి, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బిడ్డలకి నా తండ్రి సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. రాకపోకల్లో క్షేమాన్ని దయచేయండి తండ్రి. కుటుంబాల్లో ప్రతి ఆర్థికపరమైన ప్రతి ఇబ్బందుల్లో, ఇరుకులన్నిటిలో నా తండ్రి మీరు బిడ్డలకు తోడుగా ఉండి నా తండ్రి సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి ఆత్మీయంగా నా తండ్రి ఎదగటానికి నా తండ్రి కావలసిన జ్ఞానమును నా తండ్రి మా అందరికీ దయచేయమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మాకే మాటలు అయితే అవసరమో నా తండ్రి ఆ మాటలను మీరు ఇప్పుడు మాతో మాట్లాడమని నా తండ్రి విని విడిచిపెట్టే వారంగా కాకుండా నా తండ్రి ఆ మాటల ప్రకారము బ్రతకటానికి నా తండ్రి సహాయము దయచేయమని ఈ ప్రార్థన అంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి కొద్ది నిమిషాలు బైబిల్లో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి ఈరోజు మనము లూకాసు వార్త 15వ అధ్యాయంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో మరి తప్పిపోయిన కుమారుడు యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ఈ సందర్భం మనం ఎన్నోసార్లు వాక్యాన్ని చదువుకొని ఉన్నాము, మరి వాక్యాన్ని విని ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, ఆ వాక్యం ద్వారా ఈరోజు మనము కొద్ది మాటలను జ్ఞాపకం చేసుకుందామండి. తప్పిపోయిన కుమారుడుగా ఉన్న ఆ బిడ్డను బట్టి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, తప్పిపోయిన కుమారుని చూసి మనము నేర్చుకోవాల్సిన రెండు మాటలను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఒకసారి వాక్యాన్ని గనుక మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనంలో మనకు ఆ సందర్భం కనపడుతుందండి. ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. మరి ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే ప్రేమైన దేవుని పిల్లారా, మరి ఉపమాన రీతిగా మరి బోధించబడిన ఈ వాక్యాన్ని బట్టి మరి చిన్న కుమారుడుగా మరి కనపడుతున్న ఆ తండ్రి యొక్క ఆ చిన్న కుమారుడు మరి తప్పిపోయిన కుమారుడుగా మనం జ్ఞాపకం చేసుకున్న ఆ సందర్భంలో ఆ చిన్న కుమారుడి విషయాన్ని బట్టి, అతను చేసిన పనిని బట్టి, దానికి అతను పొందిన ఫలితాన్ని బట్టి మరి మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనము దాని నుంచి నేర్చుకోవాల్సిన రెండు ముఖ్య విషయాలు ఈరోజు మనము ఆలోచన చేసుకుందామండి. మరి ఆ చిన్న కుమారుడు తండ్రిని తన ఆస్తిలో తన భాగం ఇమ్మని అడుగుతున్నట్లు మనకి ఇక్కడ కనపడుచుందండి. జాగ్రత్తగా కనుక మనం ఆలోచించినట్లయితే మరి ఆ పాత నిబంధన కాలంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి చిన్న కుమారుడికి ఆస్తిలో కొంచెము తక్కువ భాగం వస్తుంది. జ్యేష్ఠ కుమారుడికి అనగా పెద్ద కుమారుడికి ఆస్తిలో భాగం అనేది ఎక్కువ ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్లారా, మరి జ్యేష్ఠత్వంగా మరి ఆ మొదటి కుమారుడు కనుక పెద్ద కుమారుడికి ఎక్కువ భాగం వస్తే చిన్న కుమారుడికి మరి ఆస్తిలో భాగం అనేది తక్కువగా కనపడుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఇంకొక విషయాన్ని మనం ఆలోచించవలసింది, మరి పాత నిబంధన కాలంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లలకి ఆస్తి మరి తండ్రి మరి చనిపోయే సమయంలో మరి ఆస్తి అనేది వాళ్ళకి పంచిపెట్టడం అనేది జరుగుతుంది. ప్రేమైన దేవుని పిల్లరా, అనగా తండ్రి ఈ లోకంని విడిచిపెట్టిన తరువాతే ఆస్తి అనేది
పిల్లలకి భాగాలుగా చెందుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. కానీ ఇక్కడ చిన్న కుమారుడు యొక్క పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తండ్రి బ్రతికి ఉండగానే, తండ్రి మరి ఆరోగ్యం కలిగి, మరి తండ్రి ఈ లోకంలో ఉండి ఉండగానే మరి తన ఆస్తి తనకివ్వమని చెప్పి తండ్రిని అడుగుచున్నాడంటే, తండ్రిని లెక్కలో నుంచి అతను తీసివేసినట్లు మనకి కనపడుచుంది ప్రేమైన దేవుని పిల్లరా. తండ్రి మరి మరణించిన తర్వాత తీసుకోవాల్సిన ఆస్తిని తండ్రి బ్రతికి ఉన్నప్పుడు అతను కోరుకుంటున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా. ఇక్కడ ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, తండ్రిని అతను లెక్కలో నుంచే తీసివేశాడు ప్రేమైన దేవుని పిల్లరా. మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఈ లోకంలో ఆలోచిస్తే, మనల్ని ఎవరైనా పట్టించుకున్నప్పుడు, అసలు మన పేరుని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, నన్ను జనాభా లెక్కలోంచి మీరు తీసేశారా ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మనం చూసినట్లయితే. మరి అంటే ఆ మనిషిని పట్టించుకున్నట్లుగా, ఆ మనిషిని లెక్కలో నుంచి తీసివేసినట్లుగా ఈ చిన్న కుమారుడు కూడా తన తండ్రిని లెక్కలో నుంచి తీసివేసినట్లు కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. కాబట్టి ఆ కాలంలో తండ్రి మరణించాక తీసుకోవాల్సిన ఆస్తిని తండ్రి బ్రతికి ఉండగానే తండ్రిని లెక్కలే చేయకుండా, తండ్రిని మరి పట్టించుకోకుండా, తండ్రిని జ్ఞాపకం చేసుకోకుండా ఆస్తిని అడిగి తీసుకొని వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా. అతడు చేసిన ఈ పనిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రేమైన దేవుని పిల్లరా, మనము మన కన్నె తండ్రి, మరి పరలోక తండ్రిని మనము లెక్కలో నుంచి తీసివేసే వారంగా ఉండకూడదు ప్రేమైన దేవుని పిల్లరా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో మన జీవితంలో జరిగే ప్రతి విషయంలోనూ మన ప్రాధాన్యత మనము దేవుడికి ఇయ్యం ప్రేమైన దేవుని పిల్లరా. మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు, మన తండ్రిని అసలు జ్ఞాపకమే చేసుకోం ప్రేమైన దేవుని పిల్లల. లెక్కలో లేనట్లుగా మనము తీసివేస్తూ ఉంటాం. మన ఉద్దేశాలను, మన ఆలోచనల ప్రకారమే మనము జరిగించుకుంటాం. కానీ తండ్రిని లెక్కించే వారముగా మనము ఉండం ప్రేమైన దేవుని పిల్లారా. నిజంగా తండ్రిని లెక్కించే వారముగా ఉంటే మనం చేసే ప్రతి పనిలో నిర్ణయం ఎవరికి వదిలేస్తామంటే దేవునికి వదిలేస్తాం. దేవుని చిత్త ప్రకారం ముందుకు వెళ్ళటానికి ఆలోచిస్తాం. ఆయన ఉద్దేశాల ప్రకారం ఆయన ఏం కోరుకుంటున్నాడు, మన జీవితాల్లో ఆయన ఏం జరిగించాలనుకుంటున్నాడు, ఆయన యొక్క నిర్ణయానికి మనము విలువిస్తాము, గౌరవం ఇస్తాం ప్రేమైన దేవుని పిల్లారా. కాబట్టి ఈ చిన్న కుమారుడు చేసిన ఈ మొదటి పని అనగా తండ్రిని లెక్కించకుండా మరి తన ఆస్తి తనకు కావాలని చెప్పి అడిగిన ఆ సందర్భాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమనగా మన తండ్రిని మనము లెక్క చేయని వారముగా ఉండకూడదు ప్రేమైన దేవుని పిల్లారా. ఆయనకి మొదటి స్థానం ఇచ్చే వారముగా ఉండాలి. ఆయన ఉద్దేశాలను మనము నెరవేర్చే వారముగా ఉండాలి. రెండవదిగా ఇంకొకటి జ్ఞాపకం చేసుకున్న ప్రేమైన దేవుని పిల్లారా, చూసుకున్నట్లయితే మరి ఇదే 15వ అధ్యాయము 13వ వచనం కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి. ఇక్కడ ఇంకొక మాట మనకు కనిపిస్తుందండి. చిన్న కుమారుడు చేసిన ఇంకొక పని మనకు కనిపిస్తుంది. మొట్టమొదటి తండ్రిని లెక్కలోనికి తీసుకోకుండా, ఆస్తిని తండ్రి బ్రతికి ఉండగానే తన ఆస్తి తనకు కావాలని చెప్పి తన భాగాన్ని తీసుకున్నట్లు మనకు కనపడుతుంది. రెండవదిగా చూసినట్లయితే ఆస్తిని అయితే తీసుకున్నాడు. మరి తండ్రి దగ్గర అక్కడే ఉంటూ పని చేసుకుంటూ తన ఆస్తిని చూసుకుంటూ అక్కడ ఉండలేదు. కానీ అతను చేసిన పని ఏంటంటే దూరముగా వెళ్ళిపోయినట్లు కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. తండ్రి నుంచి అతను దూరం అయిపోయి దూర దేశానికి వెళ్ళారంటే తండ్రి చుట్టుపక్కల, తండ్రి సమీపంలో ఎక్కడా లేకుండా, తండ్రి దగ్గరే ఉండాలని ఆశ కలిగి ఉండకుండా తండ్రికి దూరంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రేమైన దేవుని పిల్లారా. తండ్రి దగ్గర రావాల్సిందంతా తీసుకొని తన పాటికి తను నచ్చినట్టు జీవించటానికి తండ్రికి దూరంగా వెళ్ళినట్లు మనకి కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. అంటే తండ్రికి దూరం అయిపోవటం ప్రేమైన దేవుని పిల్లారా. మరి చిన్న కుమారుడు మరి చేసిన ఆ పనిలో, రెండవ పనిలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రేమైన దేవుని పిల్లారా, మనము తండ్రికి దూరం అయ్యే వారముగా ఉండకూడదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టే వారముగా మనము ఉండకూడదు ప్రేమైన దేవుని పిల్లారా. వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా, ఆయన యొక్క మాటల్ని విడిచిపెట్టే వాళ్ళుగా, ఆయన సన్నిధిని విడిచిపెట్టే వారముగా,
ఆయన పనికి దూరం అయ్యే వారముగా మనము ఉండకూడదు ప్రేమైన దేవుని పిల్లరా. ఒకవేళ మనము కూడా చిన్న కుమారులాగా దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనము దూరం అయ్యే వారముగా ఉంటే అతని జీవితంలో అతను అనుభవించిన ప్రతిఫలం ఏమిటో మనకందరికీ తెలుసు ప్రేమైన దేవుని పిల్లరా. దేవుడి తన తండ్రి దగ్గర నుంచి తీసుకున్న దాన్ని చక్కగా సుఖముగా అనుభవించి ఖర్చు చేసి తర్వాత తినటానికి కూడా లేకుండా అతడు అనుభవించిన పరిస్థితి మనకి తర్వాత వాక్యంలో మనందరికీ తెలుసు. తిరిగి అతను ఎక్కడికి రావాల్సి వచ్చింది ప్రేమైన అనుకులారా? తిరిగి తండ్రి దగ్గరికి అతను రావాల్సి వచ్చింది. మనము కనుక దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో బ్రతుకుతూ ఈ లోకంకి దగ్గరవుతూ దేవునికి కనుక దూరం అయితే చివరికి మనం రావాల్సింది ఎక్కడికంటే దేవుని దగ్గరికే. మనంతటా మనం ఏది చేసుకోలేం. మన జీవితంలో నేనే చేసుకుంటా, నేనే జరిగించుకుంటా, నాకెవరు అవసరం లేదు అని మనం అనుకోవచ్చు. కానీ ప్రేమైన దేవుని పిల్లారా, మరి తండ్రి ఉద్దేశం లేనిది, తండ్రి ఆజ్ఞ లేనిది మన జీవితంలో ఏది జరగదు ప్రేమైన దేవుని పిల్లారా. తిరిగి మనము మన అననుకూల పరిస్థితులను ఎదుర్కొన్నాక తిరిగి మనం ఏడుస్తే ఎవరి దగ్గరికి వస్తాం ప్రేమైన దేవుని పిల్లారా? ఆ చిన్న కుమారుడు వచ్చినట్లు తండ్రి దగ్గరికి రావాల్సిందే. కాబట్టి అటువంటి పరిస్థితిని మనము కలిగి ఉండకూడదు ప్రేమైన దేవుని పిల్లారా. ఉపమానంగా దేవుడు బైబిల్లో ముందుగానే మనకు రాయించాడు. దేవుణ్ణి లెక్కించకుండా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా, మన ఉద్దేశాల ప్రకారము, మన ఆలోచన ప్రకారం మనం జరిగించుకున్న, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని మాటని విడిచిపెట్టి, దేవునికి దూరమై ఈ లోకంలోకి వెళ్ళి బ్రతికిన ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఈ చిన్న కుమారుని చూస్తే మనకి జ్ఞాపకం రావాలి ప్రేమైన దేవుని పిల్లారా. కాబట్టి ఈరోజు ఆలోచించుకుందాము. అనేక సార్లు చదివిన వాక్యమైనా సరే, మరి ఆ వాక్యాన్ని బట్టి చదివినప్పుడు ప్రతిసారి ఒక కొత్త ఆలోచనను, మరి ఒక కొత్త ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియచేస్తాడు ప్రేమైన దేవుని పిల్లారా. దాని ప్రకారం మన జీవితంలో మనము బ్రతికే వారముగా ఉండాలి. ఈ రోజు ఈ చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు వాక్యం చదివినప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవలసింది, మనము ఆలోచన చేయవలసింది ఏమిటంటే, అతనిలాగా మనము తండ్రిని లెక్కింపలేని వారముగా ఉండకూడదు ప్రేమైన దేవుని పిల్లారా. అతనిలాగా మనము తండ్రిని విడిచిపెట్టి తండ్రికి దూరముగా వెళ్ళే వారముగా మనము ఉండకూడదు. వెళ్ళినట్లయితే అతని అనుభవించిన పరిస్థితి మనకి వస్తుంది. అటువంటి స్థితి అనేది మనము ఉండకూడదు ప్రేమైన దేవుని పిల్లారా. కాబట్టి ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఘనతనిచ్చే వారముగా, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వారముగా మన జీవితంలో మనము ఉండాలి ప్రేమైన దేవుని పిల్లారా. అదే విధముగా దేవుని సన్నిధిని మనం ఎప్పటికీ విడిచిపెట్టని వారముగా ఉన్నట్లయితే గొప్ప కృప, గొప్ప ఘనత మరి దేవునికి ఇచ్చే వారముగా, దేవుని ద్వారా మనము మరి దీవెన పొందుకునే వారముగా ఉంటాం ప్రేమైన దేవుని పిల్లారా. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. మరి ఇంకా ఎవరైనా ఈ జూడిత్ CGC ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.